చిరు 150వ సినిమా కోసం ఏ సమయంలో కథల వేట మొదలు పెట్టారో కానీ అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. మన తెలుగు కథ రచయితలకు మెగాస్టార్ ఇమేజ్ని అర్థం చేసుకుని కథలు రాసే సత్తా లేదని తేల్చిపడేసి తమిళ దర్శకుడు మురుగదాస్ చేసిన కత్తి సినిమాని రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రశాంతంగా ప్రొడక్షన్ పనులు మొదలు పెడతామని అనుకునేలోపు కత్తి కథ తనదంటూ రచయిత నరసింహారావు రచయితల సంఘం, దర్శకుల సంఘంతో పేచీ పెట్టుకున్నాడు. ఇంతలో దాసరి గారు సీన్లోకి దిగి వివాదం శాంతం పరిష్కారమయ్యే వరకు చిరంజీవి కత్తికి ఎవరూ సహకారం అందించవద్దని హుంకుం జారీ చేశారు. వాటన్నింటికీ తోడు నిన్న దర్శక రచయితల సంఘం ప్రెస్ మీటులో పరుచూరి వెంకటేశ్వరరావు గారు, వీరశంకర్ గారు కూడా నరసింహారావుకు న్యాయం చేయాలని అన్నారు. కత్తికి కావాల్సిన తెలుగు కథా కథనాలను సమకూర్చడం పక్కన పెట్టేసి సంగతి మొత్తం తేలేదాకా, నరసింహారావు సమస్య కొలిక్కి వచ్చేదాకా ఎటువంటి ప్రకటనలు కానీ అధికారిక సమాచారం కానీ బయటకు పొక్కకుండా ఉండేందుకు చిరంజీవి ప్రాజెక్టు పని మొత్తం రామ్ చరణ్ కి అప్పగించాడు. నిర్మాతగా మారి తండ్రి సినిమా ప్రొడక్షన్ పనులు చూడాలని అనుకుంటే ఈ కొత్త తలనొప్పి ఏంట్రా బాబు అనుకుంటున్నాడు చరణ్. నువ్వు నా పక్కనుంటే ఏదైనా సాధించగలను నేత్ర. మొదట నిన్ను కల అనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. ఎదుటోడు బట్టి మన క్యారెక్టర్ ఉండాలి కానీ మనకు మనం క్యారెక్టర్ ఫిక్స్ అయితే బ్రతకలేం.